ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు అభివృద్ధి కొరకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఎన్నికల్లో కేటాయించిన ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉబ్బన రాంబాబు కోరారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ 16వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కలుసుకుని ఓట్ల అభ్యర్థించారు. 2003 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నానని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశానని తెలిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ టికెట్ రాకపోవడం ఒకంత బాధకు గురై ఆశ్చర్యానికి లోనైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా 16వ వార్డులో బరిలో ఉన్నానని అన్నారు. నేను పోటీ చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు బాగా కష్టపడి తిరిగాను. కానీ సీట్ రాకపోవడం వల్ల నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకున్నాను. మరి ఇక కల్లూరు మున్సిపాలిటీలో మా యొక్క 16వ వార్డులో చూసినట్లయితే ముఖ్యంగా డ్రైనేజీ సమస్య బాగా ఉంది. ఆ యొక్క డ్రైనేజీ సమస్యను నేను అందరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి అందరూ కూడా ఇక మున్సిపాలిటీ ఎలక్షన్లో 16వ వార్డు సభ్యుడిగా మీ అందరూ సహృదయంతో నన్ను గెలిపిస్తే ఇక డ్రైనేజీ సమస్య లేకుండా నేను చేస్తాను. అలాగే ఇంకా ముందు స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు కూడా పంచిపెడతాను. అలాగే ఏదైతే లైట్స్, విద్యుత్ లైట్లు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వారం డ్రైనేజీ శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లించడం కూడా నేను చేయాలని ఆశతో ఉన్నాను. తర్వాత ఇంకా ఎన్నో మంచి పథకాల్లో ఇక 16వ వార్డుని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి ఒక గొప్ప మున్సిపాలిటీలో ఒక గొప్ప వార్డుగా నిలిచిపెట్టాలని నా కోరిక. అలాగే ఇక మున్సిపాలిటీ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ